హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. టైం వచ్చేసి అయితే ఇప్పుడు 6:30 అవుతుంది. నేనైతే ఇదిగోండి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాను. నిన్న ఈరోజు వీడియో ఎందుకు పెట్టలేదంటే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. ఈరోజు కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అందుకని నిన్న సాటర్డే, ఈరోజు సండే వీడియో అయితే పెట్టలేదు. అండ్ ఈరోజు కూడా వీడియో పెట్టొద్దని అనుకున్నాను, కానీ ఊరికే చిన్నగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇప్పుడే. అండ్ బ్లౌజులు, డ్రెస్సులు అయితే ఉన్నాయి కుట్టేటివి, కానీ నిన్న కూడా నేను షాప్కి వెళ్ళలేదు, ఈరోజు కూడా వెళ్ళలేదు. పెండింగ్ అయితే ఉన్నాయి. రేపు మండే కదా, రేపైతే వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా ఉండి సడన్గా అయితే తల తిరుగుతుంది, దానివల్ల అయితే చాలా ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటికి కూడా తీసుకొచ్చాను, ఇదిగోండి నిన్న. ఇంకా ఇవైతే కొన్ని ఫాల్స్ అయితే వేసేవి ఉన్నాయి, ఆ ఫాల్స్ అయితే వేయాలి ఒక టైం చూసుకొని. అండ్ తర్వాత ఫ్రైడే రోజు మార్కెట్కి వెళ్ళేసి వచ్చాం కదా. ఫ్రైడే రోజు అయితే నేను చాలాసేపు ఉన్నాను షాప్లో. ఇంకా నిన్న సాటర్డే, ఈరోజు సండే అయితే ఇంకా వెళ్ళలేదు అనమాట షాప్కి అయితే. ఇంకా ఇప్పుడు టైం 6:30 వస్తుంది. ఈరోజు అయితే బిగ్ బాస్ స్టార్ట్ కదా, అందరం దానికోసం వెయిటింగ్. ఇప్పుడైతే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వకముందే మన వీడియో అయితే పెడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు ఇప్పటివరకు. అండ్ ఈరోజు అయితే నాన్ వెజ్ అయితే ఏం తేలేదు. ఈ మధ్యలో అసలు చికెన్ పడట్లేదని చెప్పేసి మేమైతే తెచ్చుకోవట్లేదు. ఇంకా రీసెంట్గా అయితే మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ షూట్ చేయలేదు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే తను వచ్చిందనమాట. దానివల్ల అయితే ఇంకా నేను వీడియోస్ నాకు షూట్ చేయాలనిపించలేదు. అది కూడా ఒక రీజన్ అనమాట. నేను వీడియోస్ షూట్ చేయకపోవడానికి, 2 days వీడియో పెట్టకపోవడానికి కూడా అదొక రీజను. వాళ్ళైతే ఒక 2 days అయితే ఉన్నారు. ఆ 2 days అయితే కొంచెం బిజీగానే ఉంది. ఇంకా అందుకని నేనైతే వీడియో షూట్ చేయలేదు. అండ్ అలాగే వాళ్ళు ఉన్న 2 రోజులు నాకు వీడియో పెట్టడానికి కూడా కుదరదు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే, ఇంకా ఇప్పటి నుండి అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా వీడియోస్ పెడదాము అనుకుంటున్నాను. అంటే ఏదైనా కొన్ని వాయిస్ ఓవర్ ఇచ్చి, మిగతా అన్నీ నార్మల్గా ఇలా మాట్లాడుకుంటూనే, లేకపోతే నేను ఏదైనా చూపించుకుంటూ, ఇప్పుడు కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా అలా చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈరోజు అయితే నాన్ వెజ్ ఏం లేదు. ఇప్పుడు ఏం కర్రీ చేస్తున్నాను అంటే, కర్రీ ఏం లేదు, టమాటా రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు సండే కదా, పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ వచ్చేలోపు అయితే టమాటా రైస్ చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు జస్సుకి నిన్న సాటర్డే వాడికైతే కాలైతే బెనికింది. కబడ్డీ గేమ్స్ ఉంటాయి కదా, కబడ్డీ ఆడుతుంటే కాలు బెనికింది. వాడికైతే నడవ రావట్లేదు. దాంతో వాడికి పట్టీ అయితే కట్టించుకొచ్చారు ఈరోజు మా ఆయన. మార్నింగ్ కట్టు కడతారు కదా, అలా కట్టు కట్టించుకొచ్చారు. ఇంకా వాడైతే ఈరోజు ఓన్లీ కారంతోనే తినాలి రైసు. ఒక మందు, అదేంటి పసరు మందు ఇస్తారు, ఆ పసరు మందు అయితే 3 సార్లు తాగాలి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ఇంకా 2 times అయితే తాగేశాడు. ఈరోజు కారంతోనే తినాలి 3 పూటలు కూడా, అంటే ఈ డే అంతా కారంతోనే తినాలి. పాపం వాడైతే కారంతోనే మార్నింగ్, మధ్యాహ్నం కూడా తినేసాడు. మార్నింగ్ అంటే ఇడ్లీ కారంతో తిన్నాడు, ఇప్పుడు మధ్యాహ్నం ఏమో కొంచెం కారంతో రైస్ తిన్నాడు. ఇప్పుడు సాయంత్రం, ఇప్పుడు నైట్ కూడా అంతే, కారంతోనే తినాలి. మా వారైతే ఒకటే తుమ్ముతున్నారు. ఇప్పుడైతే ఇదిగోండి టమాటాలు అయితే కట్ చేసి పెట్టాను. ఇప్పుడు టమాటా రైస్ అయితే చేయాలి. ఏమైంది? ఇదిగోండి, ఇదైతే మన దగ్గర హెమ్మింగ్ చేస్తారు కదా, అమ్మాయిది అనమాట. మొత్తం చెమ్కి ఉంటుంది. వాళ్ళకంటే ఏదో పండగ ఉంటుందట. మనకి ఇలా వరలక్ష్మి వ్రతం ఉంటుందో, వాళ్ళకి కూడా హస్బెండ్ కోసం వాళ్ళు వ్రతం ఏదో చేస్తారంట. దానికోసం అయితే తీసుకుంది. వాళ్ళది బీహార్ ఏమో, అయితే అదేదో పండగ పేరు కూడా చెప్పింది, కానీ నాకు అంత గుర్తులేదు. దానికోసం తీసుకుందంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు నిన్న చూపించాను కదా మెడపట్టి, అదైతే ఫుల్గా అంటే ఇక్కడ వరకు వచ్చేసిందండి. కొంచెం చిన్న సైజ్ అయితే బాగుంటుంది, కానీ ఇంకా అది దాని బిల్లు అయితే దొరకట్లేదు. ఆ బిల్లు దొరికితే అది రిటర్న్ ఇచ్చేయచ్చు. ఆ రిటర్న్ అయితే ఇంకా ఇవ్వలేదు మా వారైతే. అది పెట్టుకుందామంటేనేమో కుదరట్లేదు, కానీ ఇట్లా కాసేపు కూర్చున్నా కూడా మెడలు అయితే అసలు ఫుల్గా పెయిన్ వస్తున్నాయి, కూర్చోలేకపోతున్నా.
ఇప్పుడైతే టమాటా రైస్ అయితే చేయాలి. అయితే జస్ట్కి కాలు పట్టి కట్టేలా చెప్పాను కదా. ఇప్పుడు ట్యూషన్ నుండి అయితే వస్తాడు, వచ్చిన తర్వాత చూపిస్తాను ఎలా పట్టి వేస్తారు ఏంటనేది. ఇంకా నయము వాడికి ఎప్పుడు ఆ కాలే, చిన్నప్పటి నుండి కూడా ఎప్పటికీ 4-5 సార్లు కట్టించాము. అదే కాలుకి దాక్కుతూ ఉంటుంది దెబ్బ అయితే, ఏదో ఒకటి కాలు బెనకడము. ఒకసారి అయితే కొంచెం కాలు ఇట్లా నరం చిన్నగా దెబ్బ తాకిందని కూడా అన్నారు, అదే కాలు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏంటిది ఇంకా అనమాట. ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఈరోజే ఇప్పుడే షూట్ చేస్తున్నాను, ఈరోజే పెడతాను. ఇప్పుడైతే టమాటా రైస్ అయితే చేస్తాను, చూపిస్తాను. ఇవ్వండి ఇప్పుడైతే టీ పెట్టుకుంది ఆయనము. ఇవ్వండి మార్నింగ్ రైస్ అట్లనే ఉంది, అస్సలు తినలేదు, ఎవరము సరిగా తినలేదు. నాకు హెల్త్ పాడక నేను తినలేదు, మా ఆయన తినలేదు, పిల్లలు కూడా తినలేదు. జస్ట్ కూడా కారంతో కొంచెమే తిన్నాడు. ఇంకా రైస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వండి 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 1 ఆనియన్. ఇప్పుడైతే టమాటా రైస్ చేస్తున్నా. అందరు సండే నాన్ వెజ్ అంటున్నారా? మేమైతే ఈరోజు ఇది నాన్ వెజ్ చికెన్ తినొద్దని ఒకటి, మళ్ళీ అందులో మా ఫ్రెండ్ వాళ్ళు వస్తే 2 days తిన్నాము చికెను. ఇంకా అది అందుకే ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఈరోజు నాన్ వెజ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. 2 పూటలు తిన్నామంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే టమాటా రైస్ చేస్తున్నా. పాపం టమాటా రైస్ అయితే జిష్కి బాగా ఇష్టం, కానీ ఇంకా తినొద్దు వాడైతే ఈరోజు. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇదిగోండి ఇప్పుడైతే టమాటా రైస్ అయితే అయిపోయింది. ఒక 2 minutes చేసి ఇంకా దించేసేయాలి. చూసారు కదా. ఇప్పుడైతే పిల్లలు కూడా వచ్చారు, ట్యూషన్ టైం అంటే అయిపోయింది. ఈరోజు కొంచెం తొందరనే వచ్చారు, చూపిస్తాను. జస్ట్ కాలు ఇదైతే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ నీ కాలు చెప్పిరా. మెల్లగా మెల్లగా మెల్లగా. ఇదిగోండి కాళ్ళు కొంచెం బెనికిందంట ఇక్కడ కబడ్డీ ఆడుతుంటే. ఇదిగోండి పట్టి కట్టించుకొచ్చింది. ఇలా పట్టి ఇది 4వ సారో 5వ సారో వాటి పుట్టినప్పటి నుండి ఇట్లయితే కట్టించుకొచ్చిండు. ఇంకా తడపొద్దు. ఎన్ని రోజులు ఉంచమన్నాడు జస్ట్? 1 week అట్లా ఉంచమన్నారా? 1 week ఉంచమన్నాడు ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు అయితే ఇదే వీడియో. ఓకే అండి, ఇప్పుడైతే పిల్లలకైతే అన్నం పెట్టేసేయాలి. జస్ట్ అయితే కారంతో తినాలి. అయితే దీనికి పర్సర్ మంది అయితే ఇచ్చారనమాట. ఇదిగోండి ఇట్లా ప్యాకెట్లు ఇస్తారు, 3 ప్యాకెట్లు. ఇది ఇప్పుడు నైట్ తాగేది అనమాట. 3 అయితే 2 కంప్లీట్ అయిపోయినాయి, ఇది ఒకటి ఉంది. ఓకే అండి, బాయ్. మరి రైస్ అయితే అయిపోవచ్చింది.